వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ ప్రజారోగ్య వ్యవస్థలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. వీల్ చైర్ కావాలంటే సెల్ ఫోన్ తాకట్టు పెట్టాలి. ఇది ప్రస్తుత పరిస్థితి. రోగులకు అవసరమైన వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసినటువంటి వైనమైతే వెలుగులోకి వచ్చింది. వీల్ చైర్ కావాలి అని అంటే డబ్బులు ఇవ్వాలి, లేదా సెల్ ఫోన్ తాకట్టు పెట్టండి, డబ్బులు ఇచ్చి మీరు సెల్ ఫోన్ ని తీసుకుని వెళ్ళండి. అంటే ప్రభుత్వాసుపత్రుల్లో డబ్బులు ఇస్తే కానీ పనులు జరగడం లేదు అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ వైనం అయితే వెలుగు చూసింది. రోగుల సహాయకులు ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో వెలుగు చూసినటువంటి ఘటనే చెప్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డిఎంఈ విష్ణువర్ధన్ ను రోగుల సహాయకులు నిలదీశారు. పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రతిదీ ఉచితంగా ఉండాల్సిన చోట అంటే అక్కడ కనీసం వీల్ చైరే దొరకడం లేదు అని అంటే వీల్ చైర్ ఇవ్వాలనంటే డబ్బులు ఇవ్వాలి, లేదా మొబైల్ని తాకట్టు పెట్టుకుని వీల్ చైర్ ఇస్తున్నారు అని అంటే అక్కడ వైద్యం పరిస్థితి ఏంటి? ఇది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. వీల్ చైర్ అడిగితే సెల్ ఫోన్ తాకట్టు పెట్టమని కూడా సిబ్బంది చెప్పారు. తాకట్టు పెట్టుకున్న తర్వాత మాత్రమే వీల్ చైర్ ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు ఇచ్చి సెల్ ఫోన్ తాకట్టు పెడితే తప్ప ఆసుపత్రిలో వీల్ చైర్ దొరకదు. ఇది డిఎంఈని నిలదీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్వయాన వైద్య శాఖ మంత్రి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి. వీల్ చైర్ విషయంలోనే ఈ విధంగా ఉంటే వైద్యం పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ట్రీట్ చేసే విధానం ఏంటి? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఆ రోగుల సహాయకులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ప్రాబ్లం ఉందని చెప్పారు. వేరే డాక్టర్కి మళ్ళీ తీసుకోమన్నారు. పెట్టుకొని సార్ చూడండి సార్ సూపర్ స్పెషాలిటీ దగ్గర పోమన్నారు. See the casualty high of the కాళ్ళు పెట్టుకుంటట్లేదు. దీనికోసం మీరు మొబైల్ పెట్టుకుంటారా? మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. వీల్ చైర్ తీసుకోవాలా? మేము మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ ఇదే కొత్తదా? ఆయన వైద్యాధికారి ఆయనకి ఏమని చెప్పండి. ఒకవేళ ఆయన మీరు మొబైల్ ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? తీసుకున్నారు. నేను 2 సార్లు మొబైల్ తీసుకున్నారు. నేను పేషెంట్ ఫోన్ చేశాను. ఇప్పుడు 2 సార్లు చేశాను. కిడ్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారని. ఇప్పుడు అది మొబైల్ ఇస్తేనే, ఇది ఇస్తేనే మొబైల్ ఇస్తామన్నారు. ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? లేదు మేడం, నేను చూస్తాను. ఇప్పుడు నా కాల్ ఇష్టం. నేను ఇప్పుడు పోయి అరిస్తే మొబైల్ ఇచ్చారు. ఆయన కూడా పేషెంట్ దగ్గర ఉన్నారు. 3 రోజుల నుంచి ఎత్తు పెడుతున్నారు. ఎస్, డిఎంఈకి ఎదురైనటువంటి ఒక చేదు అనుభవం ఇది. ఆసుపత్రిలోకి ఆయన ఎంటర్ అవ్వగానే ఆయనకు తారసపడినటువంటి మొట్టమొదటి సమస్య ఈ అంశం. వీల్ చైర్ కావాలి అని అంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేదా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువును తాకట్టు పెట్టండి. అది ఏదైనా సరే. మళ్ళీ మీరు వీల్ చైర్ తీసుకొచ్చి ఇక్కడ అప్పగించేటువంటి క్రమంలో డబ్బులు ఇచ్చి మీ వస్తువును మీరు తీసుకొని వెళ్ళండి. తాకట్టు పెడితే తప్ప, అంటే చెయ్యి తడిపితే తప్ప కనీసం వీల్ చైర్ కూడా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనంతపురానికి సంబంధించి ఒక్క పని కూడా అయ్యేటువంటి పరిస్థితి అక్కడ లేదు. వీల్ చైర్ కావాలంటేనే డబ్బులు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వైద్యం కావాలంటే ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి,
ఏ వస్తువులు తాకట్టు పెట్టాలి, బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాలా? ఇది ఆ సహాయకురాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ అంశంతో డిఎంఈ నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్ గా కేస్ షీట్ని తీసుకొని ఆ రోగి సహాయకురాలు ఏదైతే చెప్పిందో ఆ రోగికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే పక్కన మనం విజువల్లో చూస్తున్నాం వైద్యాధికారులను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఆ అంశం గురించి చెప్తోంది అని అంటే వైద్యం పరిస్థితి ఏంటి, బయట మాత్రమే ఆ విధంగా ఉందంటే అసలు లోపల ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి, లోపల రోగుల్ని ట్రీట్ చేసేటువంటి విధానం ఏంటి? ఇక సహాయకుల విషయం అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, మంత్రి జిల్లాలోని ఈ విధంగా ఉంది అనంటే ఇతర జిల్లాలో పరిస్థితి ఏంటి? ఆమె చెప్తోంది ఏంటి అనంటే నా విషయంలో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను బయటికి చెప్పాను, చెప్పలేనటువంటివి బయటికి రానటువంటి అంశాలు ఈ ఒక్క ఆసుపత్రిలోనే కోకొల్లలు. మరి మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏంటి? ఎంతో గొప్పగా వైద్యానికి సంబంధించి మేము ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే సిబ్బంది వ్యవహరిస్తున్నటువంటి విధానమా, కాంట్రాక్ట్ సిబ్బంది ఆ విధంగా వ్యవహరించింది, లేదా దీనికి సంబంధించి ప్రభుత్వ సిబ్బందే ఆ విధంగా వ్యవహరించారా? విచారణకు అక్కడే ఆదేశించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇమ్మీడియట్ గా ఈ అంశాన్ని పరిష్కరించడం కానీ లేకపోతే ఆ సిబ్బంది విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిఎంఈ ఆదేశించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇమ్మీడియట్ గా ఆయన లోపలికి వెళ్ళి వైద్యాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఒక్కరిని కదిలిస్తేనే ఈ స్థాయిలో ఉంది అంటే లోపల అందరినీ కదిలిస్తే ఇంకే విధంగా ఉంటుందో అని డిఎంఈ వారి దగ్గర చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఉంటే చర్యలు తప్పవు. జిల్లా ఆసుపత్రుల్లోనే ఈ విధంగా ఉంది అంటే రూరల్ ఏరియాస్ లో ఇంకా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంది. ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. డబ్బు లేదనే కదా మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది, ఇక్కడ కూడా డబ్బుల కోసం మమ్మల్ని పీక్కు తింటూ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? వీల్ చైర్ విషయంలో ఈ విధంగా ఉంది అంటే ఇక ట్రీట్మెంట్ విషయంలో లోపలికి ఎంటర్ అయ్యేటువంటి విషయంలో ఏ స్థాయిలో లంచాలు తీసుకుంటూ ఉన్నారు. డబ్బులు ఇస్తేనే ఆసుపత్రిలోకి ఎంట్రీ అనేటువంటి విధానం అక్కడ ఉంది. బాధితులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో దోపిడీ రాజ్యం ఏలుతోంది. ప్రతి అంశంలో కూడా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి అనేటువంటిది అయితే వెలుగు చూసింది. లోకేష్ ఎంతో ఘనంగా మేము వైద్యానికి సంబంధించి ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నామని అయితే మంత్రి చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మంత్రి జిల్లాలోనే ఈ విధంగా ఉన్నాయి అంటే ఇతర జిల్లాల పరిస్థితి ఏంటి? ఇమీడియట్ గా విచారణకు ఆదేశించాలనేటువంటి మాట చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ అంశం మీద స్పందించాలి. మంత్రి సత్యకుమార్ ముందు సొంత జిల్లా మీద దృష్టి సారించాలి అని అక్కడ ఉన్నటువంటి రోగులు కావచ్చు, సహాయకులు కావచ్చు చెప్తున్నటువంటి మాట. మంత్రి జిల్లాలోనే ఈ విధంగా ఉంది అంటే ఇతర జిల్లాల్లో పరిస్థితిని అసలు అంచనా వేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి దృష్టి సారించకపోతే ఇది కూడా ప్రజాగ్రహానికి దారితీస్తుంది అనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి.